క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులందరికీ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నామండి. దేవునికి స్తోత్రాలు. దేవుని మహాకృప వలన 2026 సంవత్సరంలో అడుగుపెట్టే భాగ్యాన్ని యేసయ్య మనందరికి అనుగ్రహించినందుకై దేవునికే మహిమ కలుగునుగాక. ఈ సంవత్సరం దేవుని మహిమ పరిచే సంవత్సరం, దేవుని కొరకై ఫలములు ఫలించే సంవత్సరం. ఇట్ ఈస్ ద ఇయర్ ఆఫ్ ఫ్రూట్ఫుల్నెస్. ఈ సంవత్సరం దేవుని కొరకు ఫలములు ఫలించుట కొరకై దేవుడు మనకిచ్చిన అద్భుతమైన సంవత్సరం. మనందరం ప్రభు కోసమై వెలుగు ఫలములు, నీతి ఫలములు, మంచి ఫలములు, ప్రభు కోసమై ఆత్మ ఫలము ఫలించి యేసయ్య నామాన్ని ఘనపరచుదముగాక. అలా చిగురు పెట్టి ఫలించాలి అని దేవుని కోరిక. మనం అలా ఫలించుట కొరకు ఈ సంవత్సరపు మొదటి రోజు శుభవచనం ద్వారా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ సంవత్సరానికి దేవుని ద్వారా దైవ సేవకుడుగా నేను ప్రేరేపించబడి ఇస్తున్న ఒక అద్భుతమైన వాగ్దానం దేవుని వాక్యంలో నుంచి యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. అద్భుతమైన మాట అండి. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును. ఈ సంవత్సరం దేవుడు ప్రతి దినం మీ జీవితాల్లో అద్భుతములు చేయునుగాక, అద్భుతములు చేయునుగాక. కలవరపడబాకండి, దిగులు పడబాకండి. యేసయ్య ఆశీర్వాదకరమైన ఒక సంవత్సరాన్ని మనకిచ్చాడండి. అది కేవలం దేవునికే మహిమ, దేవునికే మహిమ. మనమేదో గొప్పలమని కాదు, మనమేదో మంచోళ్ళమని కాదు. దేవుని మహాకృప వలన మరొక సంవత్సరాన్ని చూసే భాగ్యం ఇచ్చాడు. ఈ సంవత్సరం యేసయ్య నీ జీవితంలో, నీ బిడ్డల జీవితాల్లో, నీ కుటుంబంలో, నీ సంఘంలో, సేవకులైతే మీ సేవ పరిచర్యలో యేసయ్య అద్భుతములు చేయునుగాక, అద్భుత కార్యములు చేయునుగాక. అద్భుతాలు చూడాలి అంటే, దేవుని అద్భుత కార్యాలు అనుభవించాలి అంటే 4 ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు ఈ వాగ్దాన సందేశంలో, ఈ నూతన సంవత్సర ప్రారంభ దినం నాడు 4 విషయాలు చెప్పి నేను క్లుప్తంగా ముగిచ్చేస్తాను. 1, దేవుడు అంటున్నాడు, రేపు యెహోవా మీ మధ్య అద్భుతాలు చేయును గనక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. అద్భుతాలు చూడాలి. పాస్టర్ గారు, నా జీవితంలో ప్రతి దినం ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం ఎంతో బాధ అనుభవించా. ఈ సంవత్సరం దేవుని అద్భుతాలు చూడాలంటే మొట్టమొదటిగా మీరు యెహోవా మందసాన్ని చూడండి. సీ ద ఆర్క్. చూడండి, ఆ పైన వచనాలు మీరు చూస్తే యెహోవా మందసాన్ని మీరు చూడండి అని అన్నాడు దైవజనుడు కదండి. మందసం అంటే ఆర్క్ ఈజ్ నథింగ్ బట్ జీసస్ హిమ్సెల్ఫ్. యేసు ప్రభే. యేసు ప్రభుని చూడాలి మీ జీవితంలో. పరిస్థితులు చూడబాకండి, మీ చుట్టుపక్కల ఉన్న బంధువులను చూడబాకండి, మిమ్మల్ని మీరు చూసుకోబాకండి, ఏ విషయాలు మీరు చూడబాకండి. ప్రతిరోజు ఉదయం లేచి యేసు ప్రభుకి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. యేసు ప్రభును చూడండి. అదే కదండి పౌలు అంటాడు, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూడండి, యేసు వైపు చూడండి. మీరు యేసు వైపు చూస్తే యేసయ్య మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. యేసయ్య మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. సీ ద ఆర్క్. యేసు వైపు చూడటం నేర్చుకోండి. మీ పరిస్థితులు, మిమ్మల్ని మీరు చూసుకోబాకండి, మీ బంధువులు చూడబాకండి, మీ ఇంటి పరిస్థితులు చూడబాకండి, మీ కుటుంబంలో ఉన్న ఏ సమస్యను, ఏ అసమాధాన పరిస్థితిని చూడబాకండి. లేవగానే యేసు వైపు చూచి మీ దినాన్ని ప్రారంభించండి. యేసయ్య మీ జీవితంలో ప్రతిరోజు అద్భుతాలే చేయునుగాక. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటి అద్భుతాలు చూడాలంటే సీ ద ఆర్క్. రెండవది, స్టాప్ ఎట్ జోర్డాన్. యోర్దాను దగ్గర ఆగిపోండి. యోర్దాను మరణానికి సాదృశ్యం అండి. లోకంలో మరణం ఉంది, గుర్తుపెట్టుకోండి. దేవుని బిడ్డలారా, మనం బ్రతికేది కొద్ది కాలమే. మన జీవితం చాలా సంక్షిప్తము అని ఇక్కడ ఆ వాక్యంలో మనం చూస్తాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం. మన జీవితం చాలా చిన్నది కాబట్టి ఈ చిన్న జీవితంలో కదండి మోషే అంటాడు, నరుని ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలు కదండి. కాబట్టి ఈ చిన్న జీవితంలో నేనేదో ఎక్కువ కాలం బ్రతుకుతాను అనుకోబాకండి.
చాలా చిన్న జీవితం అని గ్రహించి ఈ చిన్న జీవితాన్ని ప్రతిరోజు ఆనందంగా జీవించడం నేర్చుకోండి. ఈ కొద్ది జీవితాన్ని ఎప్పుడు చింతిస్తూ, ఎప్పుడు దిగులు పడుతూ, ఎప్పుడు నిద్రపోతూ, ఎప్పుడు సోమరులుగా ఉంటూ మీ జీవితాన్ని అలా చేసుకోబాక. ఒకవేళ ఇప్పటి వరకు అలా ఉన్నారేమో, ఒకవైపు మరణం ఉందని గుర్తుపెట్టుకొని, లోకంలో మరణం వాస్తవం అని తెలుసుకొని ప్రతిరోజు ఆనందంగా, ప్రతిరోజు ఆశీర్వాదకరంగా జీవించండి. దేవుడు మీ జీవితాల్లో అద్భుతములు చేయనుగాక. ఒకటి, సీ ద ఆర్క్, ప్రభుని చూడండి. రెండవది, స్టాప్ ఎట్ జోర్డాన్, యోర్దాను దగ్గర ఆగండి. యోర్దాను మరణం ఉందని తెలుసుకొని, జీవితం చాలా సంక్షిప్తం, జీవితం చాలా చిన్నదని తెలుసుకొని ప్రతిరోజు ఆనందంగా జీవించండి. మూడవది, చేయాల్సిన ప్రాముఖ్యమైన పని, శాంక్టిటీ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఈ భయంకరమైన అపవిత్ర లోకంలో అపవిత్రతకు చోటు ఇవ్వకుండా పరిశుద్ధులుగా, ప్రతిరోజు పరిశుద్ధులుగా జీవించడానికి మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. పరిశుద్ధత కొరకై జీవించండి. నాకు దేవుడు ఈ ఆయుష్, ఆరోగ్యం ఇచ్చింది ప్రభువుని గణపరచడానికి, ప్రభు కొరకు జీవించడానికి కదండి. నేనెప్పుడు నా జీవితంలో ప్రతిరోజు లేవగానే నేను ప్రభుతో చెప్పే మాట ఏంటంటే, ప్రభువా, ఈ జీవితం నీ కొరకే, ఈరోజు నీ కొరకే నేను జీవిస్తానయ్యా, దానికి నాకు సహాయం చేయని ప్రభుని అడుగుతా. నేను 30 సంవత్సరాల వరకు నా కొరకు నేను జీవించడం నేను తెలుసుకున్నాను. కానీ నేను దేవుని సేవలో ఎదిగే కొద్దీ నేను ప్రభు ద్వారా నేర్చుకున్న సత్యం ఏంటంటే, జీవించేది నా కొరకు కాదు, యేసు కొరకు జీవించడం నేర్చుకున్నా. శాంక్టిటీ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోండి. అక్కడ అదే కదండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. రేపు అద్భుతం మీరు చూడాలంటే, దేవుని అద్భుతాలు మీరు చూడాలంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. నాలుగోది, హంబుల్ యువర్ సెల్ఫ్, హ్యూమిలిటీ, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. ఎలా తగ్గించుకోవాలి? దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు కాబట్టి ప్రతిరోజు లేచి దేవునికి సమయం ఇచ్చి తగ్గించుకొని దేవుని సన్నిధిలో వినయ మనస్కులై జీవించండి. దేవుడు ఈ ముందున్న సంవత్సరంలో, దేవుడు ఈ 2026 సంవత్సరంలో ఒక్కొక్కరి జీవితంలో అద్భుత కార్యములు చేయునుగాక, ఘన కార్యాలు చేయునుగాక. దేవుని వాగ్దానం అండి, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను గనక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. దేవుడి మాటలు దీవించునుగాక. దేవుని సన్నిధిలో వినయ మనస్కులమై ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని ఈ సంవత్సరం మనందరం యేసయ్య అద్భుతాలు చూస్తూ ప్రతిరోజు ఆయనకు అప్పగించుకొని ఆయన సన్నిధిలో వినయ మనస్కులమై జీవిస్తూ ప్రభు బిడ్డలుగా ముందుకు సాగిపోదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలం మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా దేవా, ప్రేమా స్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. ఈరోజు లేవగానే 2026 సంవత్సరం ఈ జనవరి మాసం 1వ తారీఖున తండ్రి, మీ వాగ్దానముతో కూడిన శుభవచనం ద్వారా మమ్మల్ని వెన్ను తట్టి ప్రోత్సహించినందుకై స్తోత్రాలు. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, పవిత్రపరచుకోండి అని చెప్పారయ్యా. అద్భుతాలు చూడాలి, ప్రతిరోజు మీ అద్భుత కార్యాలు మేము చూడాలంటే ఒకటి, మందసమైన మీ వైపు చూడాలి. మా పరిస్థితుల వైపు కాదు, మా ఓటమి వైపు కాదు, వెనక ఉన్న వాటి వైపు కాదయ్యా, మా బంధువుల వైపు కాదయ్యా, మా సమస్యల వైపు కాదు, లేవగానే మీ వైపు చూసి నడిచే ఆ భాగ్యం మాకు దయచేయండి. మా కొరకు సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచిన గొప్ప దేవుడవు మీరున్నారని మీ వైపు చూస్తూ నడుచుటకు సహాయం దయచేయండి. రెండోది, ప్రభా అయా, మీ మరణం ఉందని, లోకంలో మరణము వాస్తవమని తెలుసుకొని ప్రతిరోజు జీవితం చాలా స్వల్పమని తెలుసుకొని స్టాప్ ఎట్ జోర్డాన్, యోర్దాను దగ్గర ఆగమనింది. ఎందుకంటే లోకంలో మరణం అనేది ఉంది, యోర్దాను మరణానికి సాదృశ్యం కాబట్టి ఈ మరణం ఎప్పుడొస్తో తెలియదు. కాబట్టి ప్రతిరోజు అలసిపోక, జీవితంలో ఓటమిని గురించి ఆలోచిస్తూ, చింతించక, దిగులు పడక, ధైర్యంగా, సంతోషంగా, నిరీక్షణతో బ్రతకమని మాకు చెప్పిన మీ మాటను బట్టి స్తోత్రం. మూడవది, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని చెప్పారయ్యా. మా జీవితాల పరిశుద్ధత దయచేయండి. ప్రతిరోజు మా జీవితాల అపవిత్రతలో నడుచుకోకుండా అయ్యా, నీ రక్తంతో కడుగబడిన వారమై, పరిశుద్ధులంగా, పరిశుద్ధపరచబడిన వారమై జీవించడానికి సహాయం దయచేయండి. నాలుగోది, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ప్రతి విషయంలో నాయన తగ్గింపు మనస్సు కలిగి ముందుకు సాగిపోట కృప దయచేయండి. ఆ రీతిగా ప్రతిరోజు మా జీవితంలో
మీ అద్భుతాలు చూసే భాగ్యం దయచేయమని చూస్తున్న బిడ్డలందరినీ దీవించండి. మరొక సంవత్సరం ప్రభా మాకు ఈవిగా మీరు ఇచ్చారు. ఈ సంవత్సరం మేము చిగురు పెట్టి ఫలములు ఫలించి మీ అద్భుతాలు చూసి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండే భాగ్యం దయచేయండి. ఉదయం లేవగానే ఎవరైతే అనారోగ్యంతో లేచారో, అనారోగ్యంతో ఉన్నారో, యేసు నామములో వారికి స్వస్థత కలుగును గాక. ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, శుభకార్యాలు జరుపుకునే బిడ్డలు దీవించండి అయ్యా. ఒక్కొక్క కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ఈరోజు మా రాష్ట్రాన్ని దీవించండి, మా దేశాన్ని దీవించండి. ఈ సంవత్సరం ప్రభా సేవకులను దీవించండి. బలమైన పరిచర్యలు జరుగునుగాక. సేవకులు వారి పరిచర్యలో ఫలములు ఫలించుదురుగాక. సేవకులు చిగురు పెట్టి ఫలించుదురుగాక. ఒక్కొక్క సంఘముల ఉజ్జీవ జ్వాలలు తండ్రి రగిలిపోవునుగాక. మీకు మహిమ కలుగునుగాక. సహాయం దయచేయండి. మా దేశ నాయకులను దీవించండి, రాష్ట్ర నాయకులను దీవించండి, అధికారులందరినీ దీవించండి అయ్యా. వినుకొండ పట్టణాన్ని దీవించండి, సేవకులందరినీ దీవించండి అయ్యా. మా ఎమ్మెల్యే గారిని దీవించండి, అధికారులందరినీ మీరు దీవించండి ఆయన. క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ పరిచర్యను మీరు దీవించండి ప్రభా. నీ కృప దయచేయమని ఈ నూతన సంవత్సరంలో నూతన కృపతో మమ్మల్ని అభిషేకించి ఆశీర్వాదకరంగా మీ అద్భుతాలు చూచున్నట్లుగా మీ కార్యాలు జరిగించి మా సంఘపు సరిహద్దులు విశాలపరచండి. మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి విధమైన కీడు తప్పించి ఆశీర్వదించి కృప దయచేయమని, పరిచర్యలు ఇంకా మీరు విస్తరింప చేయమని, శాఖోపశాఖలుగా దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి తారీఖుని శుభవచనం చూస్తూ దేవునికి అప్పగించుకున్న దేవుని ప్రియులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభువు రాకడ పర్యంతము తోడైండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ అందరికి కూడా క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ తరపున నూతన సంవత్సర శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఉదయం 10 గంటలకు నూతన సంవత్సర ఆరాధన దేవునికి మహిమకరంగా జరుగుతుంది. ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దేవుని ప్రియులందరూ ఖచ్చితంగా ఈ నూతన సంవత్సర ఆరాధనలో పాల్గొని దైవాశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభు పేరట ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. వి విష్ యూ ఆల్ హ్యాపీ అండ్ బ్లెస్డ్ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యూ.